హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వర్కింగ్ డే రోజు తీసిన పిల్లల లంచ్ బాక్స్ వీడియో అండి. లాస్ట్ వర్కింగ్ డే రోజు పిల్లల లంచ్ బాక్స్ వైట్ రైస్ గుత్తొంకాయ కర్రీ అయితే చేశాను. మా వారికి అయితే చాలా ఫీవర్ వచ్చేసింది. మా వారు తోటకూర కర్రీ చేయమంటే అతని కోసం అయితే తోటకూర కర్రీ చేశానండి. ఇంకా హాలిడేస్ అయితే వచ్చేస్తున్నాయి రేపటి నుంచి. ఇంకా ఇల్లు మొత్తం గందరగోళం అయిపోతుంది. రచ్చ అండి. బాగా గొడవ పడుతుంటారు పిల్లలు. ఉండేది ఇద్దరైనా బాగా ఫైట్ చేస్తూ ఉంటారు. డైలీ ఒక 10 టైమ్స్ అయినా గొడవ పడింది అస్సలు ఊరుకోరండి. ఇంకా మధ్యలో వెళ్ళి ఆ పంచాయతీ తెంపడం ఇదే సరిపోతుంది. ఖచ్చితంగా పక్కన జెండు బామ్ ఉండాల్సిందే అండి. హెడేక్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది. పిల్లలకైతే ఫుల్ హ్యాపీ హాలిడేస్ వస్తున్నాయని, పెద్దవాళ్ళకి మాత్రము ఇక నరకమే అనుకోవాలి. ఇంకా మన కోసం చూసుకుంటే పిల్లలకు కూడా హ్యాపీగా ఉండాలి కదా. ఇంకా పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళి బోర్గా ఫీల్ అవుతారు కదా. వాళ్ళు కూడా కాస్త రిలాక్స్ అవ్వాలంటే ఖచ్చితంగా హాలిడేస్ ఉండాల్సిందే. మనమైతే ఈ కొన్ని రోజులు భరించాల్సిందే అండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలి కదా. కాబట్టి మనం కూడా కాసేపు భరిస్తే సరిపోతుంది. మొత్తానికైతే పిల్లలకు హాలిడేస్ వచ్చేసాయండి. మరి మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఈసారి ఎక్కడికి వెళ్ళట్లేదు. మా బాబు 10th క్లాసు, అతనికి హాఫ్ డే స్కూలు అండ్ ట్యూషన్ కూడా ఉందండి. ఇంకా మాకైతే ఇక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒక 2 రోజులు మాత్రం మంత్రాలయం వెళ్ళి రావాలని అనుకుంటున్నాము. మా పాపకు కూడా హోంవర్క్స్ బాగానే ఇచ్చారు. ఈసారి ఫుల్ వర్క్ ఉంది. ఇంకా రాసుకోవడం చదువుకోవడమే సరిపోతుందండి హాలిడేస్లో. ఇంకెక్కడికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి. మరి మీలో ఎంతమంది రోజు బతుకమ్మ వేస్తున్నారో కామెంట్ చేయండి. మేము రోజు ఒక రకం బతుకమ్మ చేసి అయితే వేస్తున్నామండి. ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకి వైట్ రైస్ గుత్తొంకాయ అయితే పెట్టాను. వంకాయ వేస్తే తినరు, ఓన్లీ సూపు మాత్రమే వేస్తున్నాను. లంచ్ బాక్స్ పెట్టి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించానండి. ఇంకా టిఫిన్ అయితే పెట్టలేదు. పిల్లలు ఇద్దరు మాకు వద్దని చెప్పారు. ఎందుకంటే కొంచెం అలకల్లో ఉన్నారు. ఎందుకంటే ఇంకా లాస్ట్ వర్కింగ్ డే కదా, మేము ఇవాళ నుంచి స్కూల్కి వెళ్ళామని మారం చేశారు. నేనైతే బలవంతంగా పంపించేశాను. ఈరోజు లాస్ట్ డే కదా, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని పంపించేశాను. ఆ అలకలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసారు, తినకుండా వెళ్ళిపోయారండి. మా పిల్లలైతే వాళ్ళు హాలిడేస్ ఇవ్వకముందుకే ఒక రోజు ముందే హాలిడే తీసుకుంటారు. మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఒక రోజు ఎక్స్ట్రాగా స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి నెక్స్ట్ డే అయితే వెళ్తారండి. ఇది మా పిల్లల అల్లరి. మీ పిల్లలు కూడా ఇదే విధంగా చేస్తారా? చేస్తే కామెంట్ చేయండి. ఇది ఇవాళ పిల్లల లంచ్ బాక్స్ వీడియో. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.